వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు వచ్చిన తర్వాత ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు, చాలా మందికి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉండిపోయి ఇప్పటిదాకా స్థలం అమ్ముకునో మరోటో అమ్ముకుని ఇంట్లో పెట్టుకున్న డబ్బును ఏం చేయాలి, అవి డిపాజిట్ చేస్తే మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా, లేకపోతే ఎక్కువైతే జైలుకి వెళ్లాల్సి వస్తుందా, లేకపోతే అప్పు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలంటే అవతల వాళ్ళు తీసుకోవట్లేదు, ఇలా ఎన్నో ప్రశ్నలు. మనతో పాటు రాంబాబు గారు, బిఎస్ రాంబాబు గారు ఉన్నారు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ, అలాగే రమేష్ గారు ఉన్నారు, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్. రమేష్ గారు, ముఖ్యంగా మేనేజ్మెంట్ రంగానికి సంబంధించి ఈ రెసిషన్ ఆన్లైన్ కందిని ప్రస్తుతానికి ఉన్న ఈ సమస్యని ఎట్లా అడ్రస్ చేస్తున్నారు, ఎట్లా హ్యాండిల్ చేయాలి? మేనేజ్మెంట్ లో 3 ఉంటాయండి, 3 అంశాలు. ఒకటి రిసోర్సెస్, ఇంకోటి మెథడ్స్, ఇంకోటి గోల్స్. గోల్ బానే ఉంది. గోల్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ నల్లధనం అంతా వైట్ అయిపోవాలి. గోల్ బానే ఉంది. రిసోర్స్ లో ప్రాబ్లం ఉంది. ఓకే, 640 జిల్లాల్లో బ్యాంకులు హ్యాండిల్ చేసే రిసోర్సెస్ లేవు. ఓకే, అది మెటీరియల్ కానివ్వండి, మనీ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, రిసోర్స్ ప్రాబ్లము. మెథడ్స్ లో విపరీతంగా ప్రాబ్లం కనిపిస్తుంది. ఓకే, అది మనం చూస్తూనే ఉన్నాం. 95% అనే రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఓకే, సో వాళ్ళు మార్కెట్లో ఇబ్బంది పడుతున్నారు, బ్యాంకులో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, ఆందోళన జనరేట్ చేస్తారు. బేసికలీ ఆ మెథడ్స్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఫోకస్ చేయవలసింది. మీరు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది ఈ విషయంలోని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఫెయిల్ అనేది కొంత టైం ఇవ్వాలండి. 4 days లో ఏది కూడా మనం మేనేజ్మెంట్ లో 4 days లో వీ కెనాట్ సే వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది చెప్పొచ్చు. బేసికలీ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో మీరు మెథడ్స్ ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఎక్కువ సెంటర్స్ ఓపెన్ చేయండి, ఎక్కువ మ్యాన్ పవర్ రిక్రూట్ చేయండి, చిన్న వాళ్ళను పెద్దవాళ్లను డీలినేట్ చేయండి. భయము ఆందోళన కలుగుతుంది, దాన్ని మీరు ప్రాపర్ గా అడ్రస్ చేయండి. వీళ్ళ పనులు చేసుకునేయండి, వీళ్ళు కష్టపడియండి, వీళ్ళు మంచి నిద్రపోనియండి. 5% బాగా నిద్రపోతున్నారు, 95% కదా ప్రాబ్లం అంతా. ఇప్పుడు 30 కోట్ల మంది ఒకటెప్పుడు భోజనం చేస్తున్నారు. మనం అక్కడి నుంచి మొదలు పెడదాం ఫస్ట్. సో అది మీ రిసోర్సెస్ చూసుకోండి, దాని ప్రకారంగా చేసుకోండి. సో రిసోర్సెస్ మీద ఫోకస్ చేయండి, మెథడ్ మీద ఫోకస్ చేయండి, మీ గోల్ దగ్గరగా అచీవ్ అవుతుంది. 100%. రాంబాబు గారు విని ఒప్పుకుంటారు లేదా ఒకసారి మాట్లాడదాం. అంతకన్నా ముందు హైదరాబాద్ నుంచి ఓంప్రకాష్ గారు, నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు ఓంప్రకాష్ అండి. నేను అంటే మా ఇంటి దగ్గర ఒక చీటీ వేసుకున్నానండి, దానికి నాకు ₹1,00,000 వరకు వచ్చింది. ఇప్పుడు దాన్ని నేను నా సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చా? ఫైన్. అంటే ఇవన్నీ ఇప్పుడు ఈ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నడిపేటటువంటి చిట్ ఫండ్స్ కావు, లోకల్ గా నడిపేవన్నీ కూడా. సో ఆ లోకల్ గా నడిపేటటువంటి వాళ్ళు ట్యాక్స్ అనేటటువంటి డిడక్ట్ చేసుకోరు. అఫీషియల్ గా చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నడిపించేటటువంటి చిట్ ఫండ్స్ కనుకైతే అక్కడి నుంచి వచ్చిన ఆక్షన్ లో పాడినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ట్యాక్స్ రిడక్షన్ సోర్స్ చేసుకున్న తర్వాతనే రిమైనింగ్ అమౌంట్ పే చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర లోకల్ గా మీరు ఆపరేట్ చేసేటటువంటి చిట్ కాబట్టి దాని మీద ట్యాక్స్ పే చేసిన తర్వాత మాత్రమే మీరు అకౌంట్ లో వేసుకోవాల్సి వస్తుంది. లేదా అకౌంట్ లో మీ అమౌంట్ జమ చేసిన తర్వాత ఈ సంవత్సరం మీరు ఫైల్ చేసేటటువంటి రిటర్న్స్ లో దాని మీద ట్యాక్స్ పే చేసిన తర్వాత ఆ అమౌంట్ ని మీరు వాడుకోవచ్చు. అంటే ₹1,00,000 అమౌంట్ అయినా సరే ఎంతేనా? ₹1,00,000 దేనికైనా కట్టాలిగా? ఎనీ ఇన్కమ్ విల్ బి టాక్సిబుల్ కదా? ₹1,00,000 ఒకసారి వేసుకుని మొత్తం టోటల్ గా ఇయర్ మొత్తం తన ఖర్చు పెట్టే ఖర్చు అనేది ముందు తెలియదు కదా. కరెక్ట్. అంచేత ఆ రకమైనటువంటి 10% డిడక్ట్ చేసి పే చేసిన తర్వాత ఇయర్ మొత్తంలో కనుక వచ్చే ఎగ్జామ్షన్స్ కనుక దానిలో కనుక ఉంటే ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు రిటర్న్స్ ద్వారా. అదర్వైజ్ ఆయన పే చేయాల్సి వస్తే పే చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ టాక్సేషన్. బిఫోర్ దిస్ రమేష్ గారు చెప్పిందంత అగ్రీ అవుతున్నారా మీరు? అందులో ఉన్న అగ్రీ అవటం ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామండి మనం. ప్రజాస్వామ్య దేశంలో చాలా మటుకు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో 125 కోట్ల మందిని సఫర్ అవుతున్నారనంటే ఎక్కడో లోపం ఉన్నట్టుగా ఖచ్చితంగా కనిపించాలి వాళ్ళకి. అంటే ఇష్యూలో ఉన్నటువంటి నిబద్ధత, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు చివరికి ప్రజలకు వెళ్తాయి కాబట్టి ఊహించి ఉండొచ్చా? సారీ టు ఇంటరప్ట్ యు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు తన ప్రసంగంలో 2-3 సార్లు చెప్పారు సమస్యలు ఉంటాయి, కానీ దీన్ని ఒక ఫెస్టివల్ లాగా, అవినీతి నిర్మూలించే ఒక పవిత్రాన్ని కార్యక్రమం లాగా తీసుకుని నా దేశ ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కాబట్టి ముందే ఊహించి ఉండవచ్చా? అంటే ఇప్పుడు ఇవన్నీ సమస్యలు తీర్చలేని సమస్యలు అవి. ఇవేమి అంత కంప్లీట్ గా అసలు అటెండ్ చేయలేని సమస్యలు కాదు కదా. ఇవన్నీ కూడా ఇంపాసిబుల్ కాదు కదా. అంటే ఇప్పుడు దీన్ని మనం నలుగురితో డిస్కస్ చేసి దీన్ని లీక్అవుట్ చేసిన రోజున ప్రయోజనం మనం పొందలేమేమో అనేటటువంటి భయం ఉండొచ్చు. బట్ ఇక్కడ రెగ్యులేటరీ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ రెగ్యులేటరీ అథారిటీతో మీరు నోట్స్ ని ప్రింట్ చేసుకుని సంసిద్ధంగా ఉండండి అనేటటువంటిది చెప్పకపోతే ప్రజాస్వామ్య దేశాలు ఎక్కడి నుంచి అవుతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ ప్రజలకు 125 కోట్ల మంది ప్రజలకు ఏంటి సమస్య? లోయర్ డినామినేషన్ లేకపోవటం, గంటల తరబడి బ్యాంకుల ముందు నిలబడటం, వ్యాపారాలు వదిలిపెట్టుకోవాలి, నిలబడినా వస్తాయని నమ్మకం లేదు. ఇప్పుడు టోటల్ గా వ్యాపారాలు అన్ని కూడా ఒక వారం 10 రోజులు నడవనటువంటి ఇదే కదా. అది నా వారం 10 రోజులు అవుతుందా లేదా ఇంకో నెల రోజులు పడుతుందా సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో మీరు నల్లధనాన్ని
తీసుకురావాలి. మొట్టమొదటిగా పొలిటికల్ కరప్షన్, దాని మీద కూడా ఆలోచించాలి కదా. ఆ పొలిటికల్ కరప్షన్ ఎప్పుడైతే కరప్షన్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర మొట్టమొదటిగా అన్అకౌంటెడ్ మనీయే చేరుతుంది. వాళ్ళ దగ్గర అన్అకౌంటెడ్ మనీ మీద టార్గెట్ చేశారు. భూముల్లో దాన్ని కన్వర్ట్ చేస్తారు, గోల్డ్లో కన్వర్ట్ చేస్తారు, తర్వాత ఫారిన్ కరెన్సీలోకి బయటకు తీసుకువెళ్తారు. ఏ రంగాల్లో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. ఒక్కొక్క విషయాన్ని ట్యాకిల్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. ప్రుడెన్సీ అక్కడే కనిపిస్తుంది. ప్రుడెన్సీ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి, ప్రుడెన్సీ లేకుండా సంచలనాల కోసం మాత్రమే ప్రయత్నించు జంప్ చేసేటటువంటి మేనేజ్మెంట్ కి అక్కడే తేడాలు కలుస్తాయి. సో ప్రొఫెషనల్ గా ప్రుడెన్సీగా మేనేజ్ చేయాలని అంటే ఒక 2-3 సలహాలు అవసరం, డిస్కషన్ అవసరం. సో ఆ డిస్కషన్ లో ఒక ఫైనెస్ట్ దాన్ని మనం చేయగలుగుతాం. నా బుర్రకి తట్టినటువంటి కొన్ని ఆలోచనలు మంచి ఆలోచనలే కావచ్చు, బట్ వాటి ఇంప్లిమెంటేషన్ లో, ఎగ్జిక్యూషన్ లో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అంతరంగికులతో డిస్కస్ చేయకుండా నేను ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ దీని మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ కనుక చేసిన రోజున ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక విషయాలను నివారించే అవకాశం ఉంది. అన్ని బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఒక కేంద్ర మంత్రి మాట్లాడటం అనేది మీకు అన్ని బాగానే ఉన్నట్టు కనిపించవచ్చు, బట్ వాస్తవ దృష్టిలో ఆ రకమైన లేదు. 85,000 బ్యాంక్ బ్రాంచుల ముందు తాకిడి ఉంది. కరెక్ట్. బ్రాంచుల్లో మ్యాన్ పవర్ లేదు. నిన్న రాత్రి ఢిల్లీ నగరంలో 9 గంటల వరకు పనిచేస్తున్నారు. 9 గంటల వరకు పనిచేసి ఇళ్ళకి వెళ్ళేటానికి 11. కొంతమంది మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారు, అది విమర్శ చేస్తూ దాని గురించి మాట్లాడదామండి. ప్రకాశం నుంచి లక్ష్మీనారాయణ గారు, నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు నమస్తే, మాట్లాడండి. సార్ నమస్కారం. చెప్పండి, మీ సందేహం ఏంటి? మేము ఒక 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. ఓకే. మాకు అంటే మామూలుగా ప్రైవేట్ లో చిట్స్ వేస్తుంటాము. వచ్చిన అమౌంట్ అంతా చిట్ రూపకంగా వేస్తూ ఉంటాము. ఇప్పుడు డ్రా చేసాము, ఒక ఇల్లు కొనుక్కుందామని చెప్పి. ఇప్పుడు దాంట్లో దగ్గర పెట్టుకున్నాం అమౌంట్ అంతా, బ్యాంక్ లో వేయాలంటే మాకేంటే అగ్రికల్చర్ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు. దాన్ని ప్రైవేట్ గా చిట్ రూపకంగా వేసుకున్నాను. రైట్. అంటే అమౌంట్ ఎంత అనేది ఇబ్బంది లేకపోతే చెప్పండి, మీకు సమాధానం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. 25 lakhs వరకు ఉంది. ఫైన్ అండి. సో వాట్స్ ద సొల్యూషన్? 25 lakhs అనేటటువంటిది ఇది కొద్దిగా పెద్ద మొత్తంలో కనిపించేటటువంటి అమౌంటే. సో దీన్ని ట్యాక్సబుల్ ఇన్కమ్ లోకి పట్టుకొచ్చినప్పుడు మాత్రమే ఈ మిగతా అమౌంట్ని మీరు యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఒక చార్టెడ్ అకౌంటెంట్తో డిస్కస్ చేయటం కానీ, లేదా మీ అకౌంట్లోకి మీరు ఆ అకౌంట్ జమ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి రోజుల్లో వాటి మీద డిస్కస్ చేసుకుని ట్యాక్స్ పే చేసుకుని రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే. ఒక సందేహం ఏంటి, ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ కి ఎగ్జామ్షన్స్, సో అది అంటే ఫైనాన్షియల్ ఇయర్ టు ఫైనాన్షియల్ ఇయర్ అలా ఏమైనా లెక్క కడతారా బ్యాంక్? ఇప్పుడు వారు 10 సంవత్సరాల నుంచి మొత్తం దాచుకునే అమౌంట్ దాదాపు 25 లక్షలు అని చెప్తున్నారు. సో ఇప్పుడు దాన్ని ఎట్లా చూసే అవకాశం ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ శాఖ? ఇన్కమ్ ట్యాక్స్ ని 10 సంవత్సరాలు బట్టి వెనక్కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇన్కమ్ లో దీన్ని గుర్తించి ఆ రూపంలో దీన్ని ఈ సంవత్సరానికి ట్యాకిల్ చేస్తే సరిపోతుంది, వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకని అగ్రికల్చర్ ఇన్కమ్స్ కి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కాబట్టి వారికి దగ్గరలో ఉన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ తో డిస్పాషనేట్ గా డిస్కస్ చేస్తే ఇమీడియట్ గా సొల్యూషన్. అదర్వైజ్ మనం కూడా ఒక ప్రాపర్ డిస్కషన్ తో సొల్యూషన్ ఇవ్వగలుగుతాం వాటికి కూడా, బట్ చాలా టూ మచ్ గా లోతుగా వెళ్ళి ఆయనకి సలహా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే అమౌంట్ అనేది పెద్దది కాబట్టి. ఒక విషయం చెప్తాను, మనకు వచ్చే కాలర్స్ కూడా చూస్తున్నాను లాస్ట్ 1 hour నుంచి. ఆల్మోస్ట్ 80% దే నీడ్ చార్టెడ్ అకౌంటెంట్ అండి, దే నీడ్ అన్ ఆడిటర్. వీళ్ళంతా డైరెక్ట్ గా వాళ్ళు ఓపెన్ ఫోరం లో అడిగేస్తున్నారు. అంటే వాళ్ళకు పోకనా, తెలియకనా, లేకుంటే ఒక ఆందోళన, లేకుంటే ఎన్టీవీ ఉందనా, లేకుంటే రీచ్ అవ్వగలిగిన వాళ్ళు మనకి రీచ్ అవుతున్నారు, అనేక మంది రీచ్ కాలేని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. చాలా మందికి అసలు చార్టెడ్ అకౌంటెన్సీ అనే వ్యవస్థ ఉందని కూడా ఎంతమంది తెలుసు అదే చాలా పెద్ద ప్రశ్న. నెక్స్ట్ కడప నుంచి ఒక కాల్ ఉన్నారు, భాషా గారు. భాషా గారు చెప్పండి. హలో భాషా గారు వినిపిస్తుంది, చెప్పండి. హలో సార్. భాషా గారు చెప్పండి, మీరు చెప్పాలనుకుని చెప్పండి, వినిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా 2000 నోటు ప్రవేశపెట్టారు కదా మీరు? మేం కాదు, బ్యాంకు, ఆర్బీఐ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అదే ఆర్బీఐనే. ఇప్పుడు మన ఏదన్నా కొనాలంటే నాకు 500 నోటుకే చిల్లర దొరకదు ఎక్కడన్నా. రేపు పొద్దున 2000 నోటు తీసుకెళ్లి ఏ విధంగా చిల్లర కాదు? ప్రాక్టికల్ ప్రాబ్లమే, అది కామన్ ప్రాబ్లం, వెరీ కామన్. సో ఇప్పుడు 500 ఎక్కువ దొరకాలి, ప్రింట్ చేయాలి, 100 నోట్లు ఎక్కువ దొరకాలి. 1000 రూపాయల బదులు 2000 నోటు మీరు ప్రింట్ చేసినప్పుడు 2000 నోటు బ్లాక్ మనీ చేయరని గ్యారంటీ ఉందా? డెఫినెట్ గా గ్యారంటీ లేదు భాష గారు. సో దాని గురించి మనం చర్చిస్తున్నాం, చేయకుండా ఎలా ఉంటుంది అని. రమేష్ గారు, ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అంటే ఫర్ సెవెరల్ సెగ్మెంట్స్, ఏరియాస్ నుంచి మనకి అదే ప్రశ్న వస్తుంది. అంటే మొదట్లో దానికి
సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయని కొంతకాలం ఒక గాసిప్ నడిచింది, లేకపోతే దానికి చిప్స్ పెట్టారని ఆ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పే వరకు, లేదా చిప్పులు ఏవో ఉన్నాయి కనిపించకుండా ఉన్నాయి ఇవన్నీ. సో ఎట్లా అవుతుంది ఇప్పుడు 2000 నోటు అందుబాటులో ఉన్నప్పుడు బ్లాక్ మనీ అనేది కొద్దిగా టైం తీసుకోవచ్చు తప్ప మళ్ళీ జనరేట్ అవుతుందిగా? జనరేట్ అవుతుంది. నంబర్ 1 ఉన్న బ్లాక్ మనీ ఏమవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ విపరీతంగా విలేజెస్ లో, టౌన్స్ లో, సిటీస్ లో అదర్ దెన్ మెట్రోస్ విపరీతంగా బ్లాక్ మనీ కనిపిస్తుంది. రకరకాల చిట్ ఫండ్ ద్వారానో లేకుంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారానో చాలా మంది. ఎందుకంటే బేసికలీ ద ప్రాబ్లమ్ ఈజ్ మెజారిటీ ఆర్ అవుట్ ఆఫ్ ది ఐటీ బ్రాకెట్. ద హోల్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ బయట ఉన్నారు. ఈ రోజు కూరగాయలు అమ్ముకునేవాడు భయం ఏంటి, రేపు నేను ఐటీ బ్రాకెట్ లో వెళ్ళిపోతాను, నా డబ్బంతా పడుపు ఆ ట్యాక్స్ కట్టేస్తాను, ఇది ఈ భయం మొదలైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఎక్కడికో పోతుంది ఇప్పుడు. గారు చెప్పినట్లుగానే ఎస్, ఇప్పుడు ఈ 1500 రూపీస్ రద్దు అనేటటువంటి స్వాగతిస్తున్నప్పుడు ఈ 2000 రూపాయల నోట్ అనేది డిస్టర్బ్ చేస్తుంది. అయితే ఇప్పుడు నోట్ల రద్దు అనేటటువంటిది స్వాతంత్రానికి ముందు జరిగింది, స్వాతంత్ర తర్వాత కూడా జరిగింది. అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎందుకు రద్దు చేసినారు అన్నప్పుడు తీవ్రవాదుల దగ్గర డబ్బు ఉందన్నారు, రెండోది బ్లాక్ మనీ పేరుకుని పోయింది. అప్పుడు అదే 2 కారణాలు, ఇప్పుడు అదే 2 కారణాలు. సరే, మొట్టమొదటి తీవ్రవాదుల దగ్గర డబ్బు ఉంది అనేటటువంటి దానికి ఇప్పుడు చెప్తున్న సమాధానం ఏంటి, పాకిస్తాన్ అనేటటువంటి దేశమే మన కరెన్సీని ముద్రిస్తుంది, వాళ్ళ కరెన్సీ కన్నా కూడా మన కరెన్సీ ఎక్కువ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మీరు తీసినటువంటి 2000 రూపాయల నోటు ఒక దేశం ఏదైతే ప్రింట్ చేస్తుందో దేశానికి ఏమైనా అది చేయలేనటువంటి పరిస్థితి. అది ఇండివిజువల్స్ వీ కెన్ అండర్స్టాండ్, వీళ్ళు చేయలేరండి. దీనిలో చాలా 16 సెక్యూరిటీ మెజర్స్ పెట్టామన్నారు దీనిలో. సరే, 16 సెక్యూరిటీ మెజర్స్ నేకెడ్ అయితే ఎవరు గుర్తించలేరు. ఏదైనా ఒక ల్యాంపులో పెట్టాలి, లేకపోతే ఏదైనా మెషిన్ లో పెడితే తెలియదు. బట్ ఒక దేశం తయారు చేయాలి అనుకున్నప్పుడు ఈ 16 మీరు తీసుకున్న జాగ్రత్తలకు పెద్ద కష్టం కాదు. ఇంకో నెల రోజులో 2 నెలల తర్వాత మళ్ళీ మొదలవుతాయి. రెండోది బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఈ దేశంలో ఎవరి దగ్గర ఉన్నది అనేది చాలా ఈజీగా, అంటే ఎకానమీని డిస్టర్బ్ చేసేటటువంటి బ్లాక్ మనీ. ఇప్పుడు కొంతమంది కాలర్స్ మాట్లాడే మాటల్లో తెలియక అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముకుని ల్యాండ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ కొంత, ఇవి చిన్న సందర్భాలు ఇవన్నీ. బట్ మేజర్ గా ఎకానమీని డిస్టర్బ్ చేస్తూ ప్యారలల్ ఎకానమీని రన్ చేయటం. ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, నా వల్లనే ఈ దేశంలో ప్రజలు ఉద్యోగాలు వస్తాయంటున్నారు, నా వల్లనే దేశం ఆర్థికంగా అభివృద్ధి అంటున్నారు. అంటే టోటల్ గా ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేసేస్తున్నారు వాళ్ళు. సో అటువంటి వ్యక్తుల్ని దగ్గర నుంచి ఎకానమీలోకి తీసుకుని వచ్చి ప్రభుత్వమే కనుక రన్ చేయాలనుకున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా, నిశ్చితంగా, అంటే ఇప్పుడు ఒక 2 అడుగులు పడ్డాయి కదా అని చెప్పి మనం మిగతా మాటలు మాట్లాడి వీళ్ళని డిస్కరేజ్ చేయడం కాదు ఇది. సో ఈ 2 అడుగులు ఇంకా కొద్దిగా జాగ్రత్తగా పడే అవకాశం ఉంది. ఈ 2 అడుగుల్ని ఇవాళ ఇండియా షైనింగ్ అంటారండి. విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఇస్ ఇట్ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ? చాలా క్లియర్ గా ఉండాలి. ప్లీజ్ డోంట్ సే ఇండియా is షైనింగ్. ఇండియా షైనింగ్ స్లోగన్ ఇట్ సెల్ఫ్ is not acceptable. విచ్ పార్ట్ యు బి స్పెసిఫై, ఏ పార్ట్ is షైనింగ్, బి పార్ట్ ఆర్ సి పార్ట్? చాలా ఇంపార్టెంట్. సి ఇస్ మెజారిటీ. మనకు వచ్చే కాలర్స్, మన డిస్కషన్ మార్కెట్ లో మొత్తం మీడియా అంతా సి పార్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ అంతా సైలెంట్ గా ఉన్నారు, వారు అన్నట్టు కంప్లీట్ గా వాళ్ళ ప్లానింగ్ లో ఐ డోంట్ నో, వీ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. కానీ బి ప్రాబ్లం లేదు, బికాస్ బికి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళంతా డే టు డే ప్రాబ్లమ్స్ లో లేరు. డే టు డే ప్రాబ్లం అంతా సి ఉన్నారు. సో బి అనేది ట్యాక్స్ పే చేసేవాళ్ళు, ఎంప్లాయీస్, ఎంటర్ప్రినర్స్, ఓకే, అండ్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వరకు. బిలో పవర్టీ లైన్ అగ్రికల్చరల్, సింగిల్ ఫార్మర్స్. ఇంకొక 10 రోజుల్లో కంప్లీట్ వాస్తవాలు ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిందండి. 2 రోజుల్లో మేము 53,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసుకున్నామని, ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. మొత్తం మనం 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ 12-13 ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ సెక్టార్, ఇవన్నీ కలిపితే మాకున్నటువంటి సమాచారం మేరకు నిన్న ఒక్కరోజే 1,15,000 కోట్ల రూపాయలు నిన్న ఒక్కరోజే జమ అయినాయి 85,000 బ్యాంక్ బ్రాంచ్ల్లో. ప్రభుత్వం వివరాలు చెప్తోంది 500-1000 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో 14 లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉన్నాయి. సో రేపు పొద్దున్న ఈ నిర్ణయం ప్రకారం 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులోకి రావాలిగా. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని గురించి మాట్లాడదాం. సమయం కూడా కావాలి, కానీ అదే పరిస్థితిలో మరి అర్థం చేసుకోవాలా. వినియోగదారుల ఇబ్బందులు చూస్తే ఏటీఎం లో డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం అనేది కొంత రమేష్ గారు చెప్పినట్టు మేనేజ్మెంట్ లోపమా, లేకపోతే సరే ఇబ్బంది పడతారు అన్న నిర్లక్ష్యమా? ఆ యాంగిల్ కూడా మాట్లాడదాం. మనతో పాటు దిలీప్ కుమార్ గారు, ఏఎస్ఐసి బోర్డు మెంబర్, వారు కూడా ఈ స్పెషల్ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. ఒకటి చూస్తున్నాం, వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు, అట్ ద సేమ్ టైం బ్యాంక్ అధికారులు లేకపోతే సిబ్బంది వాళ్ళ చేతుల్లో కూడా ఏముండదు, ఉన్న అవకాశాన్ని బట్టి, వనరులను బట్టి వాళ్ళు కూడా పని చేయగలుగుతారు. ఓవరాల్ ఇంప్రెషన్ ఎట్లా ఉంది మీకు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే? చిన్న ఇబ్బందులు డెఫినెట్ గా ఉంటాయి. ఇట్స్ మేజర్ డెసిషన్. డెఫినెట్ గా ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ అని మీడియా ఇతరులు అన్నట్టుగా
ఆ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఎకానమీ మీద సీరియస్గా ఉంటుందండి. ఎందుకంటే మనం చూసాం, ఒకటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, అవర్ ఓన్ హైదరాబాద్లో ఫేక్ కరెన్సీ ర్యాకెట్స్ ఉన్నాయి. చాలామంది మన కరెన్సీని ప్రింట్ చేస్తూ ఉన్నారు. జ్ఞాపకంతో 10 years కింద ఈవెన్ ఓల్డ్ సిటీలో కూడా పట్టుకున్నారు కరెన్సీ ప్రింట్ చేసేటువంటి కొందరు బడా బాబుల్ని. అదేవిధంగా ఈ మనీ రెగ్యులర్గా కాన్స్టెంట్గా అక్రాస్ ది బార్డర్ ఫ్లో అవుతుంది. ఇది ఇమ్మీడియట్గా చెక్ అవుతుంది. నెంబర్ 2, హవాలా ట్రాన్సాక్షన్స్. నిజానికి ఇండియాలో ఒక 30 to 40% బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరిగితే 60% దాకా హవాలా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అసలు బ్యాంక్ వైపు రాకుండానే మీకు తెలుసు, అక్కడ ఉన్నవాడు కరెన్సీ నోట్ నెంబర్ చెప్తే కోడ్ నెంబర్, ఇక్కడ వాడు ఆ నెంబర్ చెప్పగానే క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి నిన్న మొన్నటి వరకు కూడా చూసాం. హవాలా హ్యూజ్ ట్రాన్సాక్షన్స్, అంటే ఆ రంగంలోనే ఎక్కువ టర్న్ ఓవర్ ఉంది బ్యాంకింగ్ రంగం కంటే. అది ఇమ్మీడియట్గా జీరో అయిపోతుంది. ఎస్, డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవుతుంది. కామన్ మ్యాన్ అనేవాడు ఇప్పుడు కంగారు పడుతున్నారు. నిజానికి December 30th వరకు టైం ఉందాడ, 30th దాకా. మీరు యూ కెన్ లీజర్లీ పుట్ యువర్ మనీ 2.5 lakh వరకు. నీకు అసలు పాన్ నెంబర్ అడగడు, ఏది అడగడు. ఆ తర్వాత అంతకు మించి ఆర్డినరీ పర్సన్కి ఎంత ఉంటుందండి? నిజానికి మనం మాట్లాడుకునేటువంటి ఈ సెక్టార్స్ అన్నీ కూడా 10 to 15% పీపులే దీంట్లో ద్వారా సీరియస్గా ఎఫెక్ట్ అవుతారు తప్ప 85% పాపులేషన్కి అసలు దీనికి ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు మీరన్నా 100 రూపాయల నోట్లు దొరకక ఏటీఎంలో డ్రా చేయడానికి ఇబ్బంది, ఇట్లాంటి చిన్న ఇబ్బందులు ఒక 1 week దాకా ఉంటే ఉండొచ్చు. అంతకుమించి ఈ మెజర్ వల్ల సామాన్యుడి జీవితం మీద ఏమీ ప్రభావం ఉండదు. ఎందుకంటే మన దిలీప్ కుమార్ గారు, సో యాజ్ ఏ బీజేపీ లీడర్ కూడా మీరు ఈ చిన్న ఇబ్బందులను కొట్టిపడేస్తున్నారా? 2 రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులు దాదాపు అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ని టార్గెట్ చేస్తే అనుకోకుండా 100 కోట్ల మందికి అది నిజంగానే సర్జికల్ స్ట్రైక్ అయిందా? నేనేమంటానంటే, నేను అదే చెప్తున్నా మీకు, ఇట్లాంటి మెజర్స్ వల్ల ఇప్పుడు ఒకటండి, అడ్వాన్స్గా నోటీస్ ఇచ్చి ఇది చేయడానికి వీల్లేదు. చేశారనుకోండి, ఎవరినైతే దృష్టి పెట్టి మనం దెబ్బతిద్దాం అనుకుంటామో వాళ్ళందరూ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. సో ఆ కారణం వల్ల సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది తప్పనిసరి గవర్నమెంట్ కి. సర్ప్రైజ్ ఎలిమెంట్ వల్ల దిలీప్ గారు, సారీ టు ఇంటరప్ట్, చాలా చిన్న విషయాలు. సపోజ్ మంగళవారం రాత్రి నుంచి అవి అర్ధరాత్రి నుంచి పనిచేయవు కాబట్టి మంగళవారం సాయంత్రమే ఏటీఎం లోకి 100 నోట్లు అందుబాటులోకి తేవడం ఇంపాసిబుల్ టాస్క్. రెండోది, ఏటీఎంలు 9, 10వ తేదీల్లో పనిచేయవు, 11వ తేదీ నుంచి పనిచేస్తాయి. మరి ఇవాళ పొద్దున్న కూడా ఏటీఎంస్ లో క్యాష్ రాని పరిస్థితి. మరి వీటిని కూడా మేనేజ్ చేసే థింగ్స్ కాదంటారా? అది ఇంపాసిబుల్ కదండి. మీరు ఆ డెసిషన్ తీసుకుంటే తప్ప ట్రక్ అనేది బయలుదేరదు. అదర్వైజ్ ఈవెన్ ఆర్డినరీ ఎంప్లాయీ కూడా గెస్ చేయగలుగుతాడు, ఏది 500 బహుశా ఈ 1,000 విత్డ్రా చేస్తున్నారు, అందువల్లే మొత్తం కరెన్సీ భారీ రూపంగా కొత్త 500, 2,000 వచ్చాయని. సో అది అసలు ఇంటెంటెడ్ ఎఫెక్ట్ ని నలిఫై చేస్తుంది. సో నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కామన్ మ్యాన్ సఫర్ అవుతుండొచ్చు. ఇప్పుడు నేను వస్తుంటేనే నాకు ట్యాక్సీకి ఇవ్వడానికి నేను జేబులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, 200 రూపాయలు ఇవ్వడానికి. సో నేనేమంటానంటే, నేను కాదనట్లేదు, కానీ ఒక వారం రోజులు మనం బేర్ చేస్తే, నేను ఇంతమంది చెప్పిన పెద్ద ఎఫెక్ట్స్ అవి టెర్రరిస్ట్ గ్రూప్లకు కూడా ఫండింగ్ అనేది ఇట్లాంటి సెక్టర్స్ నుంచే వస్తుంది. హవాలా కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, లేదా ఈ బ్లాక్ మనీ కావచ్చు. ఈ బ్లాక్ మనీ ఉన్నవాడు, మీరు చెప్పండి నాకు, ఎక్కడన్నా కామన్ సేయింగ్ అనమాట, మీరు ఒక ప్లాట్ కొనాలంటే బ్లాక్ ఎంత, వైట్ ఎంత అని ఎంత కామన్ గా మన దగ్గర మాట్లాడుకుంటారంటే, అట్లాంటి వాటికి ఇప్పుడు జీరో అయిపోతుంది. ఎక్కడ పెట్టి అసలు మీరు ఇంకా ఈ పద్ధతిలో అసలు మీ అమౌంట్ మీరు ఎక్కడ పెట్టుకుంటారు? బియాండ్ 2.5 lakhs మీరు డిపాజిట్ చేస్తే మీ పాన్ కార్డు కావాలి, యూ హ్యావ్ టు అకౌంట్ ఫర్ ఇట్. ట్యాక్స్ చూడండి, ట్యాక్సెస్ గతంలో కలెక్షన్ అయినవి ఇట్లాంటి సిస్టంలో వాళ్ళు ట్యాక్స్ కట్టే వాళ్ళు తక్కువ మందండి. వాళ్ళు ఒకవేళ అమాయకంగా ఎవరైనా ప్రజలు మూట కట్టి ఇళ్లలో పెట్టుకుంటే ఈ కొద్ది కాలంలో, కొద్దిపాటి సమయంలో 1-2 నెలలు ఇబ్బంది పడతారు తప్ప, వాళ్ళు ఖచ్చితంగా పాన్ నెంబర్ చెప్పి, సోర్స్ చెప్పి, అంటే ఊళ్ళలో వాటికి దే కెన్ ఆల్వేస్ డిపాజిట్ కదా. సో అందులో వాళ్ళకి పెద్దగా లాస్ అయ్యేది ఉండదు. అపోహ ఏంటంటే అసలు అది చెల్లవు అంటే చెల్లవు కాదు కదా, నోట్లు చెల్లటకపోవడం కాదు, వాటిని మీరు ఎక్స్చేంజ్ కొంత ఇబ్బంది ఉంటుంది కూడా ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ డేర్ టు వాట్ యు కాల్ కమెంట్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, కానీ ఆవేళ ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్ లో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇవి కాగితంతో సమానమని ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అప్పటి నుంచే ఆ పానిక్ స్టార్ట్ అయింది అనుకుంటా. అవును, ఆ పానిక్ అందువల్లే వచ్చింది. కానీ మరి దాని డెఫినేషన్ కూడా అదే కదా. మీరు కనుక బియాండ్ 30th దాంట్లోనే గడువు కూడా చెప్పారు. ఆర్బీఐ వెంటనే ఎప్పటి వరకు మీరు దీన్ని డిపాజిట్ చేయొచ్చో చెప్పింది. కాబట్టి మీరు చాలా లీజర్గా ఈ క్యూలలో నిలవాల్సిన అవసరం లేకుండా 10-15 రోజులు లీజర్గా ఉండుంటే అది, అంటే ఐ డోంట్ నో రిక్వైర్మెంట్ కొందరికి ఉంటే ఉండొచ్చు, కానీ ఏదైనా మీకు 5,000, 10,000 మించి ఏ ఫ్యామిలీ 75 to 80% ఆఫ్ పాపులేషన్ కి 2.5 lakh మించి ఆదాయమే లేదు కదండి.
నా ఫిగర్స్ తప్పు ఉండొచ్చు, బట్ మనకు తెలుసు మన రూరల్ ఎకానమీ, మన విలేజర్స్, మన అగ్రికల్చర్ బేస్డ్ దేశం ఇది. ఈ మొత్తం ఇబ్బంది పడే వాళ్ళంతా ఈ మాక్సిమం ఇది మీరు తీసుకుంటే 25% అవుతారేమో, ఈ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకుంటే కూడా. 25% ఇస్ బిగ్ నెంబర్. ఎనీవే నేనేమంటే దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి రకరకాల సొల్యూషన్స్ వాళ్ళు ఇచ్చారు. ఏదైనా క్యాష్ మీరు ఇప్పుడు ఒకటండి, మీరు 2.5 lakhs దాకా మీరు అడగడానికి అవసరం లేదంటే సోర్స్ చెప్పి మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు అంటారు కదా. వై ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ పేయింగ్ ట్యాక్స్? దీని ఇంటెన్షన్ ఏంటి? మీరు తీసుకెళ్లి మీరు మొత్తం జమ కడితే మీరు ట్యాక్స్ కట్టాలంతే. వాళ్ళేం క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎవరు చేయరు కదా. అది ఇప్పుడు మన దగ్గర అందుకనే అన్న, ఒక ట్రాన్సాక్షన్ ఇల్లు అమ్ముకున్నా లేదా ప్లాట్ కొనుక్కున్నా వెంటనే మన సైకాలజీ ఏంటంటే బ్లాక్ ఎంత. ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు ఎన్ఆర్ఐలుగా ఉన్నవాడే ఇండియాలో దిగి ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా బ్లాక్ ఎంత వైట్ ఎంత అని అడుగుతాడు. అక్కడ పోయి టెలిఫోన్లో ట్యాక్స్ పే చేస్తాడు. ఆ సైకాలజీ అది. అంటే అట్లాంటి అట్మాస్ఫియర్ ని ఖచ్చితంగా సైకాలజీ ప్రజలకి రావడానికి ఏ కారణాలు అయ్యాయి, ప్రజలకు ఎందుకు అట్లా తయారయ్యారు, అది కూడా మాట్లాడదాం దిలీప్ గారు. అంతకన్నా ముందు ఒకసారి విజయవాడలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. దాదాపు ఇందాక అనుకున్నట్టుగా ప్రతి చోట ఇదే సమస్య, ఏటీఎంలలో డబ్బులు రాకపోవడం, లేకపోతే బ్యాంకుల్లో